చిన్నారి పునర్వికకు పునర్జన్మ ప్రసాదించాలని కోరుతూ నాయి బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యాన ఉండవల్లిలో ర్యాలీ ద్వారా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ యజమాని కిషోర్ కుమార్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు అనిల్ కుమార్, నాయకులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒక గొప్ప వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నారు. ప్రణవిక అనే పాపకి సుమారుగా ఒక అరుదైన ఎస్ఎంవి అనే వ్యాధి రావటం, ఆ ఇంజక్షన్కి సుమారుగా 16 కోట్లు ఖర్చు అవటం, అది అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అట్లాగే తెలంగాణ 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా ఒక 3 కోట్ల దాకా వారికి ఫండ్ గ్యాదర్ అయినట్టుగా మన సోషల్ మీడియాలో సమాచారం అందింది. అట్లాగే అందరూ వంతు కూడా సాయం చేసి ఆ పాపను ఆదుకోవాలని, అట్లాగే ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు మంచి ఆలోచనతో మన తాడేపల్లి మండలం నాయ బ్రాహ్మణ సంఘంలో చేస్తున్నారు. వారందరికీ చాలా అభినందనలు తెలియజేస్తూ సెలవు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదిక కానీ ఇంకా మాధ్యమాల్లో కానీ మీరు చూస్తూనే ఉన్నారు, పునర్విక అనే పాప ఎస్ఎంఏ అనే వ్యాధితో ఎంతలా బాధపడుతుందో అని. అందరూ కూడా ఆ పాపకి తన చేతులారా ఎంతైతే సాయం చేయగలరో అంత చేస్తూ ప్రజల్లోకి ఈ విషయాన్ని ముందుగా తీసుకెళ్దామని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ కొంతమంది ప్రముఖులు కానీ వాళ్ళకు తోచినంత సాయంతో వాళ్ళు చేస్తూ ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళి ఆ పాపకి ప్రాణాలను సైతం మనం ఇద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చారు. ముందుగా వాళ్ళందరికీ మా తాడేపల్లి మండల నాయ బ్రాహ్మణుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము కూడా ఈ విషయంలో భాగస్వాములం అవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడానికి డిసైడ్ చేసి వచ్చాము. ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన జనసేన పార్టీ సాక్షాత్తు శివయ్య, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబరు, జనసేన పార్టీ నాయకులు మా కాలే అనిల్ గారికి అండ్ ఇక్కడికి ఇచ్చేసిన ఎప్పుడు మా ముందుండి మా వెనకుండి మాకు ధైర్యం చెప్తూ మమ్మల్ని నడిపిస్తూ లింగంశెట్టి కిషోర్ అన్న గారు మమ్మల్ని ఎప్పుడు నడిపించడానికి ముందుంటారు. ఆ లింగంశెట్టి కిషోర్ అన్నకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అందరూ ఈ పాపకి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక. కాపాడుదాం 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 కాపాడుదాం. సేవ్ పునర్విక అనే ఒక నిదానంతో ఈరోజు తాడేపల్లి నాయ బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి గ్రామం పునర్విక అనే ఒక 10 నెలల పాప ఎస్ఎంఏ అనే ఒక దరిద్రమైన వ్యాధితో బాధపడుతుంది. కాబట్టి 16 కోట్లు, వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ కాబట్టి 16 కోట్లు అనేది చాలా పెద్ద విషయం. అట్లాగే ఈ 16 కోట్ల ఫండింగు స్టేట్ అంతా కూడా అటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అందరికి ఎవరు తోచినంత సాయం వాళ్ళు చేయాలని, అట్లాగే మా వంతు మా కమిటీ తాడేపల్లి కమిటీ మా వంతు సాయం కూడా మేము ఈరోజు ఉండవల్లి సెంటర్లో ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఉండవల్లి సెంటర్ కావచ్చు, సీతానగరం కావచ్చు, తాడేపల్లి బైపాస్ కావచ్చు, అన్ని సార్లకు మేమంతా తిరిగి ఒక ఫండింగ్ కలెక్షన్ చేసి ఆ పాపకి మనం ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం, అది కూడా ఈరోజే చేయటం జరుగుతూ ఉంది. కానీ అందరూ కూడా మేమే కాకుండా బయట వాళ్ళు కూడా చిన్నపిల్లకి మన ప్రాణాలు కాపాడాలి కాబట్టి మన వంతు సాయం మేము చేయాలనే ఒక చిన్న సంకల్పంతో ఈరోజు తాడేపల్లి నాయ బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఒక ఫండింగ్ కలెక్షన్ చేయటం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఈరోజు మాకు ఎప్పుడూ కూడా మేము అడిగిన తర్వాత కాదు అనకుండా మన కిషోర్ అన్నయ్య, మరి లింగంశెట్టి గ్రూప్ అధినేత, వారు అట్లాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబరు ఆలా అనిల్ కుమార్ గారు జనసేన పార్టీ నుంచి, జంగాల సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన ఆర్థిక సాయం ఇప్పుడే చేయటం కూడా జరిగింది. వాళ్ళందరికీ మా తాడేపల్లి నాయ బ్రాహ్మణ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.